మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా తెనాలి రామకృష్ణ కవి విరచితమైనటువంటి పాండురంగ మహాత్మ్యము అనేటువంటి గ్రంథం యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి అందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున వింధ్యపర్వతం యొక్క గర్వం అణచటానికి బయలుదేరాడు అగస్త్య మహర్షి లోపాముద్రతోటి అని చెప్పుకున్నాం. వింధ్యపర్వతం చూశాడు. అల్లంత దూరం నుంచే వస్తూ ఉన్నటువంటి అగస్త్యుల వారిని, ఆయన భార్య అయినటువంటి లోపాముద్రాదేవిని. వింధ్యపర్వతం వెంటనే పొంకం బింకం కోల్పోయి భయకంపితుడై ఒక కలుగులోకి చొరబడేటటువంటి ఎండ్రకాయలాగా తలకాయని నేలకి ఆనించి వినమ్రంగా అణిగిపోయింది. అంటే కిందకి దిగిపోయింది. అప్పుడు అగస్త్యుడు, ఓ వింఛా, నేను దక్షిణాపథానికి వెళుతున్నానయ్యా నా భార్యతోటి, నేను తిరిగి వచ్చేదాకా ఇదే విధంగా ఉండు అన్నాడు. సపత్ని లోపాముద్రతో సహా దక్షిణాపథానికి తరలి వెండి ఇక రాలేదు. అది లోకోపకారం చేసేవాళ్ల యొక్క లక్షణం. కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టడానికి ఎవరికీ మనస్కరించదు. ఎందుకని? కాశీలో ప్రాణం విడిచిపెడితే మోక్షం అన్నారు కదా. అలాంటి అవకాశాన్ని కూడా విడిచిపెట్టి దేవతల యొక్క, ఋషుల యొక్క, మానవుల యొక్క ప్రయోజనం కోసం ఆ విధంగా వచ్చేశాడు. వింధ్యాచలం కూడా అలాగే ఒదిగి ఉండిపోయిందిట. అగస్త్యుడు లోపాముద్రతో అంటున్నాడు, ఓ లలితాంగి ఇందు సుఖముండు మృకండు కణదగాధి వాధూలస ముఖాతిరిక్తక చరితుండు మతంగ మహాతపస్వి నిష్కాళగళుండు నిర్యువతిగాత్రుడు నిర్నిటలేక్షణుండు నిర్వ్యాళ విభూషణుండు నగు అంబరకేశుండనంగ పెంపునన్. ఓ లోపాముద్ర, ఓ సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి దాన్న, ఇది మతంగ మహాముని నివసించేటటువంటి ప్రాంతం. ఆయన మృకండు, కణాదుడు, గాధి, వాధూలసుడు మొదలైనటువంటి ఋషులను మించినటువంటి గొప్ప చరిత్ర కలిగినవాడు. ఈ మహానుభావుడు కంఠములో విషాన్ని ధరించినవాడు కాదు, శరీరంలో నారిని సగభాగంగా ధరించినవాడు కాదు, లలాటంలో మూడవ కన్ను లేనటువంటి వాడు, సర్పాలని ఆభరణాలుగా ధరించినటువంటి వాడు కాదు. అయితే ఇవన్నీ లేకపోయినా అపరశివుడు అనదగ్గవాడు అన్నాడు. ఇక్కడ ఉన్నది పట్టంత పద్యంలో. ఈశ్వరుడి యొక్క లక్షణాలు ఏవి ఈయన దగ్గర లేవు, కానీ ఈశ్వరుడు అంతటి గొప్పవాడు అంటున్నాడు. ఆ తర్వాత వేసవి తాపన వర్ణన చేశాడు. ఇదే భావాన్ని బహుశా 4 సీస పద్యాల్లో రాయొచ్చు, కానీ క్లుప్తంగా ఒకే ఒక పద్యంలో వ్యక్తీకరించడం కూడా మహాకళే. అదేం తక్కువది కాదు. పద్మిని పద్మాత పత్రంబు శిథిల పత్రాగ్రమై రాజంచ ఆశ్రయించే అని మొదలుపెట్టాడు. రాజహంస వేసవి కాకకి ఓర్వలేక, అంటే వేసవి యొక్క వేడికి ఓర్చుకోలేక, ఎవరు? రాజహంస
శిథిలమైనటువంటి రెక్క చివర కలిగింది. చెరువు అంటే ఒక చెరువులో తామరాకు గొడుగు కింద చేరిందిట. తామరాకునే గొడుగ్గా చేసుకొని ఎండకు తట్టుకోలేక రాజహంస దాని కిందకు దూరి కూర్చుంది. అంటే మిగతా చోట్ల కంటే ఆ ఆకు నీడను ఉంటే ఎంతో చల్లగా ఉంటుంది అనిపించింది దానికి. దాని దవడల నుండి జారుతూ ఉన్నటువంటి కారుతూ ఉన్నటువంటి నురుగు ఒక పంది సమీపంలో బురదలో పొర్లి ఆడుకుంటూ ఉంది అక్కడ. ఎందుకని? బురదైనా పర్వాలేదు, ఆ ఎండ వేడి నుంచి రక్షించుకోవచ్చని ఆ పంది బురద గుంటలో దూరింది. అక్కడ ఉండే ఒక పంది. రాజహంస ఏమన్నా తామరాకు కిందకు దూరింది, పంది దుర్గంధభూయిష్టమైనటువంటి బురద గుంటలోకి దూరి ఎండ నుంచి తప్పించుకుంటున్నది. చూడండి, దూరం నుండి లేస్తూ ఉన్నటువంటి దావాగ్ని యొక్క పొగని మేఘం అనుకొని ఎండకు తట్టుకోలేక పొదల్లో ఎక్కడో లోపల దాక్కొని ఉన్నది ఒక పక్షి మెడ నిక్కించి చూసిందిట. చూడండి, ఏది ఒక పక్షి కాదు, ఒక లేడీ, ఒక లేగదూడ పోని. కడుపు లోపల ఉన్నటువంటి నీళ్లని తొండం ద్వారా బయటకు పీల్చుకొని ఒక ఏనుగు తన మీద చల్లుకుంటూ ఉందిట. ఎందుకని? చల్లదనం కోసం. సరస్సులో ఉన్న నీళ్లు సలసల తెల్లుతున్నాయి, అందుకని తన కడుపులో ఉన్న నీళ్లే తీసి చల్లుకుంది. వీధుల్లో ఎక్కడా కూడా మృగ సంచారం లేకుండా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం అయింది. ఓ అమృతమైనటువంటి పలుకులు పలికేదానా, ఇక్కడ మన ప్రయాణ బడలిక తీర్చుకుందాము అని అగస్త్యుల వారు లోపాముద్రతో అంటూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నాన్ని మట్ట మధ్యాహ్నం అని కూడా అనొచ్చని రామకృష్ణ కవి తీర్మానించాడు ఈ పద్యంలో. కవి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తుంగభద్ర నుండి వచ్చేటటువంటి పిల్ల తెమ్మిరల్లాగా ఎలా ఉంటాయో వర్ణిస్తూ ఉన్నాడు. పంపా తరంగరింఖణ ఝంపా సంపాద్యమాన జలకణరేఖ సంపాత శీతల అనిల సంపద వదలించే పరమశైవోత్తంసు. తుంగభద్రలో ఉండేటటువంటి పంపా నది అని కూడా అంటారు దాన్ని, తుంగభద్రని. ఆ పంపా నదిలో ఉండేటటువంటి అలల యొక్క పొరలికలతో కూడినటువంటి దూకుళ్ల వల్ల పుట్టించబడినటువంటి నీటి తుంపరల యొక్క సమూహం పడటం వల్ల చల్లనైనటువంటి సంపద ఆ పరమ శైవోత్తంసుని, అంటే శివభక్తుల్లో అగ్రగణ్యుడైనటువంటి ఆ అగస్త్య మహర్షిని సంతోషపెడుతూ ఉన్నది అన్నాడు. గంగా సంగమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో నానందముల్ పొందునే రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీయంగం బంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్రా నదీ. ఆహా! సముద్రుడు నదులన్నిటికీ భర్త, నదులన్నీ అతడికి భార్యలే. ఇది కవి యొక్క హృదయం. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. తుంగభద్రా నది ఒక ఉపనది కృష్ణానదికి. అది నేరుగా వెళ్ళి సముద్రంలో కలిసే అవకాశం లేదు, కృష్ణలో కలిసిపోతుంది. అందుకనే ఇక్కడ కవి చమత్కారంగా ఏమంటున్నాడు, తుంగభద్రాదేవి ఆ నది యొక్క అందాన్ని పొగుడుతున్నాడు. ఓ తుంగభద్ర, ఆ సముద్రుడు నిన్ను చూడలేదు, కానీ ఒకవేళ గనక నిన్ను చూసి ఉంటే
ఆ గంగా కావేరి యమునాదులతో సుఖించేవాడా ఏంటి? నీ సౌందర్యం అంతకంటే గొప్పది అన్నాడు. చూడండి, అంతటి గొప్ప వర్ణనలు చేశాడు ఇక్కడ రామకృష్ణ కవి. అగస్త్యుడు, లోపాముద్ర వీళ్ళిద్దరూ శిష్య బృందంతో దక్షిణాపథంలో తీర్థయాత్రలు చేస్తూ స్వామి మల తమిళనాడులో ఉంది, అక్కడ ఉండే కుమారస్వామిని దర్శించుకుని అక్కడ ఆ స్వామిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆ శరవణభవుడు వింజస్తంభనలో గొప్పవాడైనటువంటి అగస్త్యమునికి గంగా, పెన్నా, విపాశ, చంద్రభాగ, శరావతి, వేత్రవతి, బహుద లేకపోతే బాహుద, కృష్ణవేణి, కావేరి, కపిశ, మంజీర, భవనాశిని అంటే సరయూ నది, తుంగభద్ర, గౌతమి అంటే గోదావరి నది మొదలైనటువంటి నదీ తీర్థముల యొక్క దివ్య చరిత్రలన్నీ వినిపించాడు సుబ్రహ్మణ్య స్వామి. అప్పుడు అగస్త్యుడు కుమారస్వామితోటి వేల్పు, తీర్థము మరియు క్షేత్రము ఈ మూడు సమాన ప్రాధాన్యలతో ఒకే చోట ఉన్నటువంటి ఒక పరమ పుణ్యక్షేత్రం ఎక్కడుందో దాని గురించి నాకు చెప్పండి అని అడిగాడు. ఇదే ప్రశ్నని శౌనకాది మునులు సూత పౌరాణికుడిని అడిగారు. ఇక్కడ కుమారస్వామిని అగస్త్యుల వారు అడిగాడు. అంటే దేవత గొప్పగా ఉండాలి, తీర్థం ఉండాలి, అలాగే క్షేత్రం, ఈ మూడింటికి సమాన ప్రాధాన్యత ఉండాలి. అలాంటి పుణ్యక్షేత్రం ఏదో దాని గురించి చెప్పమన్నాడు. దానికి సుబ్రహ్మణ్యుడు తనకి కూడా అటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తోచల. అప్పుడు అన్నాడు, ఓ మహర్షి, మా తండ్రి గారైనటువంటి పరమశివుణ్ణి అడుగుదాం పదండి అనగానే అందరూ కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్ళారు. కైలాసం చేరుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని అప్సరసలందరూ కూడా పూజించారట. స్మరశశి తటిదజ పవమాన రవిసుధా సలిల మునిజన క్ష్మారిష్ట సురమృత్యు జ్వలన జలగు సురవేశ్వలు కొలిచిరపుడు సుబ్రహ్మణ్యు. ఈ చిన్ని పద్యంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైనటువంటి అప్సరసలు ఎవరికి పుట్టారో తెలియజేస్తున్నాడు కవి. వాళ్ళు 14 జాతుల సంతానం అని చెబుతున్నాడు. 1 స్మర అంటే మన్మధుడు, 2 శశి చంద్రుడు, 3 తటిత్ మెరుపు, 4 అజ బ్రహ్మదేవుడు, 5 పవమాన వాయుదేవుడు, 6 రవి సూర్యుడు, సుధా అమృతం, సలిలము నీరు, మునిజన మహర్షులు, క్ష్మా భూమి, అరిష్ట దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరు. ఈ 13 మంది అప్సరసలను కన్నారు అని చెప్పాడు. సురలు అంటే దేవతలు, మృత్యు అంటే మృత్యువు, జ్వలన అంటే అగ్ని, జ అంటే వీళ్ళందరికీ పుట్టారు అన్నాడు. అదే సమయానికి పార్వతీదేవికి కూడా అదే సందేహం వచ్చి పరమేశ్వరుడిని అడిగిందిట. స్వామి, క్షేత్రం, తీర్థం, దేవత ఈ మూడింటికి సమాన ప్రాధాన్యత కలిగినటువంటి పుణ్యప్రదేశం ఏదో మాకు వివరించండి అని అడిగింది. ఇప్పుడు 3 అడిగారు ఈ ప్రశ్న. మొట్టమొదటి శౌనకాది ఋషులు, ఆ తర్వాత అగస్త్యుల వారు, ఆ తర్వాత పార్వతీదేవి అడిగింది. పార్వతీదేవి సర్వజ్ఞురాలు, మన కోసం అడుగుతుంది తల్లి, మనం బిడ్డలం కదా. అప్పుడు పరమేష్టి విష్ణుమూర్తి యొక్క కథలు చెప్పడంలో ఇష్టం కలిగిన వాడై పార్వతికి అక్కడికి వచ్చినటువంటి కుమారస్వామి, అగస్త్యాది ఋషులందరికీ కూడా ఈ పాండురంగ క్షేత్ర మహాత్యాన్ని గురించి సవివరంగా వివరించాడు. శివుడు ముందుగా
పండరీపురంలో వెలసినటువంటి విఠలాధీశుడు అనబడినటువంటి శ్రీకృష్ణ అవతార విష్ణువుని మనస్సులో తలుచుకున్నాడు. ఇక్కడే మనకు తెలుస్తోంది శివకేశవులకి ఎప్పుడూ భేదం లేదు. భేదం పాటించేవాళ్ళు రౌరవాది నరకాల పాలవుతారు అని శివుడు శివపురాణంలో చెప్పాడు, విష్ణువు విష్ణు పురాణంలో చెప్పారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎక్కువ తక్కువ అని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. మనలో మనం కొట్టుకు సావద్దురా అని మనకు పురాణాలు ఉద్బోధిస్తున్నాయి. అప్పుడు ఈ విధంగా తలుచుకుంటూ ఉన్నాడు. వెడద కన్నులవాని వేయి నామములవాని వ్రేతలవల పించు వెరపువాని చిప్పకూటివాని చిన్ని నవ్వులవాని చెరివిన మంచి పింఛమువాని బులుగు తత్తడివాని పొడవుల తుదివాని పొక్కిటి వెలుదమ్ము పువ్వువాని మినుకుటూర్పులవాని మిసిమి మేతలవాని మెరుగు జామని ఛాయమేనివాని మెరుగు చామని ఛాయమేనివాని దిశమొలవాని పసిగాన త్రిప్పువాని మురళిగలవాని మువ్వంక మురువువాని విఠలాధీసు తలచి తద్విపుల మహిమనుడువు బ్రాహ్మణ్రీ క్రీనీడ విడిది ప్రోడ. మామూలుగా అర్థమయ్యే కవిత్వం కాదు, ఎక్కువ అచ్చ తెలుగు పదాలు వాడారు. విశాలమైనటువంటి కన్నుల గలవాన్ని, 1000 నామాలు కలిగినటువంటి వాళ్ళని, గొల్ల స్త్రీలను ప్రేమింపజేసే ఉపాయం తెలిసినటువంటి వాణ్ణి అంటే గోపకాంతలను, కాకపక్షము అనే పిలువబడేటటువంటి నల్లటి జుట్టు నుదుటిపై కలిగినటువంటి వాణ్ణి చిప్పకూకటి అన్నాడు. ఇక్కడ చిరునవ్వు రాజిల్లడు మోమువాణిని, విరిసిన అందమైనటువంటి నెమలి పింఛము కలిగిన వాడిని, పక్షిని వాహనముగా కలిగిన వాడిని అంటే గరుత్మంతుణ్ణి, తత్తడి అంటే వాహనం అనర్థం, ఉన్నతముల కంటే ఉన్నత అయినటువంటి వాడిని అంటే పొడవుల తుదివాని అంటే వామనావతారం, నాభియందు తెల్లని తామర పువ్వు కలిగినటువంటి వాడిని కమలనాభుడు, మినుకు అంటే వేదం అని అర్థం అండి, వేదాలే నిట్టూర్పులుగా కలిగినటువంటి వాడిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే స్వామి యొక్క నిశ్వాసంలో నుంచి వేదం పుట్టింది. అలాగే వెన్న తినేవాణ్ణి, మెరిసే నల్లటి మేని ఛాయ కలిగినటువంటి వాడిని, దిగంబరుని, గోగణాలని అడవియందు మేతల కోసం త్రిప్పేటటువంటి వాణ్ణి, చేతిలో మురళిని ధరించిన వాణ్ణి, అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి వాణ్ణి. ఇక్కడ శ్రీకృష్ణుడు 3 వంకర్లుగా నిలబట్టం వల్ల వ్యత్యస్త పాదార విందుడు అని ఆయన్ని పిలిచారు. అదొక అందం. అలా నిల్చోడాన్ని త్రిభంగి అంటారు. ఆ విఠలాధీశుడి యొక్క గొప్ప మహిమని ఒక పాత మర్రి చెట్టు నీడలో నివాసంగా కలిగినటువంటి వివేకి అయినటువంటి శివుడు చెబుతున్నాడు అన్నాడు. అంటే దక్షిణామూర్తి స్వరూపంలో ఉండేటటువంటి శంకరుడు చెబుతున్నాడు అని. ఆ తర్వాత పరమేశ్వరుడు ఈ కథ ఈ విధంగా చెప్పాడు. ఆది కల్పంలో 18వ ద్వాపర యుగపు చివరి భాగంలో, ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం, 28వ మహాయుగపు కలియుగంలో. ఈ కథ ఎప్పటిది? 18వ ద్వాపర యుగం చివరి భాగంలో. శ్రీ మహావిష్ణువు ఖైమీ నదితో కలిసినటువంటి చోట కర్మవీరా నది, ఖైమీ, ఈ 2 నదులు కలిసినటువంటి చోట
పుండరీకుడు అనేటువంటి ఒక పరమ భక్తాగ్రేశ్వరుడికి ప్రత్యక్షమై అతడి కోరిక మేరకు అక్కడే వెలిసినటువంటి క్షేత్రం. పుండరీకుడు గొప్ప వివేకం కలిగినవాడు, అద్భుతమైన సుగుణ సంపన్నుడు. సత్యము, దయ, సూటితనము, శాంతి, దాంతి అంటే బ్రహ్మచర్యము మొదలైనటువంటి క్లేశాలను తట్టుకునే స్వభావం కలిగినటువంటి వాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు కదా త్యాగయ్య. అంటే అద్భుతమైన గుణాలతోటి వెలుగొందుతూ ఉన్నాడు. చలిచీమకు కూడా హాని తలపెట్టనటువంటి తత్వం. ఏనాడు అబద్ధపు మాటలు పలకలేదు. దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు. తనకు ఉన్నటువంటి సంపదకి పొంగిపోలేదు, సంపద పోతే కూడా కుంగిపోడు. పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడ్డు. ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా కూడా ఏమాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టడు. అంతేకాదు ఇతరుల యొక్క సంపదను చూసి అసూయపడ్డు. ఎంతటి నీచుణ్ణైనా మనస్సులో కూడా నిందించడు. రామచంద్ర ప్రభువుకి ఎటువంటి సద్గుణాలు ఉన్నాయో ఇక్కడ ఇతడికి కూడా అటువంటి సద్గుణాలు ఉన్నాయి. ఆకలి కొన్న వాళ్ళకి కేవలం మాటలు చెప్పి ఊరుకోకుండా తనకి చేతనైన సహాయం చేస్తాడు. సకల భూతముల పట్ల దయగలిగి ఉంటాడు. వేద మార్గాన్ని అనుసరించడంలో ప్రధానుడుగా ఉన్నాడు. ఎటువంటి లోపం లేని వేదాంత శాస్త్రవేత్త ఆ పుండరీకుడు. దేవగురు అయినటువంటి బృహస్పతితో సమానుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క మనస్సులో బంగారానికి తావి అబ్బినట్లుగా ఎప్పుడూ కూడా అంబుజోదర పాదార వింత చింతనామృతంతో ఉంటాడు. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పాదముల యొక్క నిరంతర స్మృతి ఆ ఒక్కటే అసలుకి వ్యసనంగా ఉంది. ఇంకా వేరే వ్యసనాలు ఏమి లేవు. సమాధిలో ఉన్నంతసేపు అంతర్నేత్రంతో ఆ శ్రీకృష్ణ భగవానుడి మీదే మనస్సును లగ్నం చేసేటటువంటి పుండరీకుడు సమాధి నుండి బయటకు రాగానే తల్లిదండ్రుల యొక్క పాదసేవకి అంకితమైపోతాడు. తానే 1000 మంది సేవకుల పెట్టి తన భార్య ఎదురు తిరగనటువంటి బుద్ధితో సహకరిస్తూ ఉంటే తన మాతాపితరులని సేవ చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని చోట్ల భార్యలు వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ ఈయన భార్య చాలా గొప్పది. అందువల్ల భర్త సేవ చేస్తుంటే తాను కూడా వత్తాసు పలుకుతూ ఉంది. శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు ఈ కథ అంతా. కలువుల వంటి ఓ కన్నులు కలిగినటువంటి ఓ పార్వతి, పుండరీకుడు తన తండ్రికి తానే స్వయంగా నఖశిఖ పర్యంతం నూనెతోటి అంటి దాన్నే ఉద్వర్తనము అంటారు, నలుగు పెడతాడు. గోరువెచ్చటి స్వచ్ఛమైన నీళ్లతోటి స్నానం చేయిస్తాడు. ఆ తరువాత అతి మెత్తని తుండుగుడ్డతోటి ఒళ్ళు తుడుస్తాడు. తేలికైనటువంటి తెల్లటి వస్త్రాలు కట్టిస్తాడు. మృదువుగా విసనకర్ర తీసుకొని వీస్తూ ఆ తడి అంతా కూడా ఆరేటట్టు చేస్తాడు. ఆ తర్వాత చేయూతనిచ్చి లోపలికి తీసుకువెళతాడు. ఆ తర్వాత ఆచమనం చేసుకోవటానికి నీళ్లు తానే అందిస్తాడు. తండ్రికి సంధ్య సమాచాది విధులన్నీ కూడా తానే దగ్గరుండి చేయిస్తాడు. తండ్రి చేత అగ్నిహోత్రం చేయిస్తాడు. విష్ణు సహస్రనామం పఠించేటప్పుడు వృద్ధుడైనటువంటి తండ్రి తడబడకుండా ఏమాత్రం క్రమం తప్పకుండా ఉండేతం కోసం పుత్రుడైనటువంటి పుండరీకుడు తోడ్పాటు వహిస్తాడు. అంటే వయస్సు పెద్దది కాబట్టి ఆయన మతిమరుపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తానే దగ్గరుండి అందిస్తూ విష్ణు సహస్రనామాన్ని జయిస్తాడు. ఇక ఆ పుండరీకుడు విష్ణు పూజలు ఏ విధంగా చేశాడు అంటే, అభిషేకమునరించు ఆకాశవాహిని జనన కారణ పాద జలరుహునకు వైచుతో మాలియ వైజయంతి కాంతి
వలయిత వక్ష కవాటునకును కౌశేయమర్పించు కాంచనమయ పటీ పల్లవారుణ కటిబంధరునకు చందనం బలదు నీళేందిరా కుచకుంభ సంగి కుంకుమ పంకిలాంగునకును రత్నహారంబుసాతు నిత్యరత్న సిద్ధ కౌస్తుభోదర్భి అభిరామ కంధరునకు ధూపకల్పన మున్నుగా దీపమిచ్చు తెరువ ఆతడు త్రైలోక్య దీపకునకు. చక్కటి శీసపద్యంలో చెప్పారు. ఓ పార్వతి, ఆ పుండరీకుడు ఆకాశగంగకి జననస్థానమైనటువంటి అద్భుత పాదపద్మాలు కలిగినటువంటి ఆ పరమాత్మకి అభిషేకం చేస్తాడు. కృష్ణ పరమాత్మకి వైజయంతి అనే పూలమాల యొక్క కాంతిచే ఆవరింపబడినటువంటి తలుపు వంటి రొమ్ములు కలిగిన వాడికి వనమాల వేస్తాడు. దాన్నే తోమాల అంటారు. చిగురు వంటి బంగారు వస్త్రంతో ఎరుపెక్కినటువంటి మొలతోటి చక్కనైనటువంటి వాడికి పట్టు పీతాంబరాన్ని అర్పిస్తాడు. నీలాదేవితో లక్ష్మీదేవితో ఆ కుచ చూచుకుమల యొక్క సాంగత్యం చేత రాపిడి వల్ల కుంకుమ అంటినటువంటి శరీరం కలిగినటువంటి వాడికి మంచి గంధపు పూత పోస్తాడు. కౌస్తుభమణి లాంటి మహామణినే అప్రయత్నంగా సిద్ధించుకొని దాన్ని ధరించినటువంటి కారణంగా దాని యొక్క కాంతి పుంజముల చేత ఇంపైనటువంటి మెడగలిగినటువంటి వాడికి రత్నాల హారాన్ని సమర్పిస్తాడు. 3 లోకాలని వెలిగింపజేసేటటువంటి ఆ త్రైలోక్య దీపునకి, ఆ శ్రీ మహావిష్ణువుకి, ఆ విఠలనాథుడికి ధూపం ఇస్తాడు ఈ భక్తాగ్రహేశ్వరుడైనటువంటి పురంధరుడు అని అద్భుతంగా ఈ పద్యంలో వివరించాడు. ఆ తర్వాత మిగిలినటువంటి కథాక్రమాన్ని రేపటి రోజు మీతో మనవి చేస్తాను అని విన్నవించుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.